వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవాలి అంటే ముందు ఎన్ని స్టేజెస్ ఉంటాయి? సపోజ్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ తీసుకుందాము. అందులో ఏంటంటే ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ అయి ఉండాలి. సో గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత అంటే ఉమెన్ గ్రాండ్ మాస్టర్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. నేను చెప్పిన ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ ఉన్నది కదా, వరల్డ్ కప్ జరిగినప్పుడు ఏంటంటే నాకౌట్ సిస్టమ్ ఉంటుంది. సో 64 ప్లేయర్స్ ఆడతారు, అందులో నెక్స్ట్ 32 ఫిల్టర్ అవుతారు, మళ్ళీ 16 అలా ఎవరైతే ఒకళ్ళు వస్తారో వాళ్ళకి తర్వాత వరల్డ్ ఛాంపియన్ కి పెడుతూ ఉంటారు. సో లేదు ఇంకొక ఆప్షన్ ఉంది ఫిడే గ్రాండ్ ప్రిక్స్, అంటే ఇంతకు ముందు ఒక సిస్టమ్ ఇప్పుడు ఒక సిస్టమ్ అన్నారు గ్రాండ్ ప్రిక్స్ సిరీస్ అంటారు. అవి ఏంటంటే ఒక్కొక్క చోట గ్రాండ్ ప్రిక్స్ వచ్చి 6 టోర్నమెంట్స్ జరుగుతాయి. సో ఇందులో ఆడిన ప్లేయర్స్ ఒక సపోజ్ 12 మెంబర్స్ ఉంటారు, రౌండ్ రాబిన్ జరుగుతుంది 11 రౌండ్స్, మళ్ళీ ఇంకొక ఇందులో 12 మెంబర్స్ ఉంటారు. సో ఇందులో కొంతమంది ఏంటంటే 6 ఆడాల్సిన అవసరం లేదు, వీళ్ళు 4 ఆడితే చాలు. సో ఓవరాల్ గా ఎవరైతే పాయింట్స్ వస్తారో వాళ్ళని పిక్ చేస్తారు అనమాట, వాళ్ళని వరల్డ్ ఛాంపియన్ తో ఆడిస్తారు. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తాం. ఇప్పుడు మీరు క్యాండిడేట్ మాస్టర్, విమెన్ క్యాండిడేట్ మాస్టర్, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ లెవెల్? మీ నెక్స్ట్ లెవెల్ ఏంటి? నెక్స్ట్ మీరు ఏం క్రాక్ చేయాలి? నెక్స్ట్ నేను ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ అవ్వాలి, తర్వాత ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలనేది నా టార్గెట్. ఓకే, సో విమెన్ క్యాండిడేట్ మాస్టర్ మీరు అయిపోయారు. నెక్స్ట్ క్రాక్ చేయాల్సింది విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్, ఆ తర్వాత ఉమెన్ గ్రాండ్ మాస్టర్. ఉమెన్ అదే ఫైనల్. ఇంకా విమెన్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే వరల్డ్ ఛాంపియన్షిప్ రావాలి. ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత మెన్ కేటగిరీ వేరు, ఉమెన్ కేటగిరీ వేరు. సో మెన్ లో ఐఎం జిఎం అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కోనేర్ హంపి గానీ, ద్రోణ్ వీళ్ళ హారిక గానీ, వీళ్ళు మెన్ లో గ్రాండ్ మాస్టర్ అయ్యారు. ఓహో, అలా కూడా ఉంటుంది. అంటే ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ అటు జంప్ అవ్వచ్చు, అక్కడ వెళ్ళి మళ్ళీ అది కూడా ఆడొచ్చు. ఇక్కడ జెండర్ తో సంబంధం లేదు, జస్ట్ ఊరికే పెట్టారా ఉమెన్ మెన్ అని కేటగిరీస్ అంతే. సో అందులో కూడా మీరే అవ్వచ్చు.